అమరావతి అంటే 29 గ్రామాలు. అక్కడ అవినీతే కోట్ల కోట్లు సంపాదించుకోవడానికే చేస్తున్నారు. 10 రూపాయల పనిని 100 రూపాయలు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నమే పదే పదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి సాక్షి చేసుకొస్తున్నది. అందుకే మావిగన్ కావాలి, అది అక్కడ 2 లక్షల కోట్లు అయితే ఇక్కడ 20,000 కోట్లతో అన్నది ఒక ఎత్తు అయితే, రోజు కరప్షన్ స్టోరీలని ఒకటి ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించింది. అందులో ఇదొకటి. రాజధాని ముసుగులో రాజధాని పనుల్లో క్విడ్ ప్రోకో అంటూ టెండర్లో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గత ఏడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సిఆర్డీఏ, ఈఎస్సీ, ఏఎన్సీసీలకు సమాచారం ఇచ్చి వారి నుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50% పనులను సబ్ కాంట్రాక్టర్కి అప్పగించవచ్చు. జిఏడి టవర్ నిర్మాణ పనుల్లోనూ బీమా సంస్థకి ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సిఆర్డీఏ, ఈఎన్సీసీలు కూడా వెల్లడించలేదు. కానీ బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కి హైదరాబాద్కు సమీపంలోని శామీర్పేట వద్ద 98.5 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తులో పీఈబీ విధానంలో ఐస్ క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఓవరాల్గా సచివాలయంలో జిఏడి టవర్ పనులు బీమా ఇన్ఫ్రాకి అప్పగించిన దానికి అది నజరానా. శామీర్పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తరణలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ ప్లాంట్ నిర్మించి ఇచ్చింది. నీకిది నాకిది ఒప్పందంలో భాగంగా నిర్మించారంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. జిఏడి టవర్ పనుల్ని 882 కోట్లకు టెండర్ ద్వారా ఎన్సీసీకి అప్పగిస్తే జీఎస్టీ, సిఎన్రేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163 కోట్లు రీఎంబర్స్ చేశారు. అంటే టవర్ కాంట్రాక్ట్ పన్ను విలువ 1,046 కోట్లు. వాటిని తామే చేస్తున్నట్టు బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ అధికారిక వెబ్సైట్లో పెట్టింది. 2018లో ఇదే పనులు 554 కోట్లకు ఎన్సీసీకి ఇచ్చారు. ఇప్పుడేమో టెండర్లో అదే సంస్థ చేతికి జిఏడి టవర్ పనులు అప్పగించారు. నాటికి నేటికి అంచనా 524 కోట్లు పెంచేశారు. తద్వారా కాంట్రాక్ట్ సంస్థకు భారీ ప్రయోజనం చేకూర్చారు. దానికి ప్రతిఫలంగా హెరిటేజ్ ఐస్ క్రీమ్ ప్లాంట్ నిర్మించి ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.